మరి ఆ 650 మంది ఓటర్లు ఏ ధైర్యంతో ఎలా సేఫ్గా ఈ 4 కిలోమీటర్లు ప్రయాణం చేయగలరు చెప్పండి. వాళ్ళ ఊర్లోనే పోలింగ్ బూత్ ఉంది, వాళ్ళు అక్కడ ఓటు వేయాల్సింది పోనిచ్చి ఈ మాదిరి విధానం తీసుకొని రావడము అంటే ఈ మాదిరి ఎక్కడన్నా మనము పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం చూసింటాం సౌలభ్యం కోసం. మనం చాలా చోట్ల ప్రతి ఎలక్షన్లో పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడము చూస్తూ ఉంటాము సౌలభ్యం కోసం, ఓటర్ల సౌలభ్యం కోసం. కానీ ఇది రివర్స్. పోలింగ్ బూత్లు అలానే ఉన్నాయి అన్ని ఊర్లలో, కానీ ఓటర్లను షిఫ్ట్ చేసినారు. నల్లగొండవారిపల్లె ఓటర్లందరినీ నల్లపరెడ్డిపల్లెకి షిఫ్ట్ చేసినారు, నల్లపరెడ్డిపల్లె ఓటర్లందరినీ కొందరిని ఎర్రపల్లెకి షిఫ్ట్ చేసినారు, కొందరినేమో నల్లగొండవారిపల్లెకి షిఫ్ట్ చేసినారు. అంటే ఇది అబ్సల్యూట్లీ అర్ధరహితం, మోస్ట్ మీనింగ్లెస్. మరి ఎందుకు చేశారనేది ఇంకా ఆలోచన చేస్తే కన్నా కేవలం పోలింగ్ శాతం తగ్గించాలా, 4 కిలోమీటర్లు నిజంగా సేఫ్గా వచ్చే పరిస్థితులు ఇవాళ లేవు కాబట్టి చాలామంది ఓటు వేయడానికి రాకపోవచ్చు. ఆ అడ్వాంటేజ్ టీడీపీ బహుశా పోలింగ్ బూతులను పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయడానిక దేనికోసం మరి ఈ మాదిరి? నిజంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సిటిజన్ కమ్స్ అండ్ ఓట్స్. ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసేటట్లు సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. కాబట్టి ఇవాళ అదే ఎన్నికల కమిషన్ మరి ఇవాళ ఈ రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఇంత ఘోరంగా ఇప్పుడు 600 మొత్తం దీని ఇంపాక్ట్ ఎంతమంది మీద ఉంటుంది అంటే 6 పోలింగ్ బూత్స్ మీద ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు నేను చెప్తా ఉన్న ఇంపాక్ట్ 6 పోలింగ్ బూత్స్ మీద ఉంది, అంటే 3900 ఓట్ల మీద ఉంది. దాదాపు ఈ ఎలక్షన్ 10,600 ఓట్లకు సంబంధించి అంటే 3900 ఓట్లు అంటే దాదాపు 36% ఆఫ్ ద ఓట్స్, 36% ఓటర్లకు ఈ సమస్య ఉంటుంది. తన ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉంటుంది కానీ అక్కడ అతనికి ఓటు ఉండదు, అతను ఒక 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేయాల్సిన పరిస్థితి. ఇంత అధ్వానంగా అనెక్షర్ 7 రిలీజ్ చేయడము, ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయడం అనేది ఎంత అన్యాయం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఓటర్ లిస్టులు అనేటివి ఒక 2 వారాల క్రితమే మేము కలెక్ట్ చేసుకున్నాం, కానీ ఓటర్ లిస్టుల్లో ఈ మాదిరి డిస్క్రిపెన్సీ మాకు అర్థం కాలే. కానీ ఎప్పుడైతే అనెక్షర్ 7 అనేది 2 రోజుల క్రితం రిలీజ్ చేసిందో అప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కుట్ర బట్టబయలైంది, ఎక్స్పోజ్ అయింది వీళ్ళ కుట్ర. ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు బైండ్ ఓవర్లు చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలను, ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు అటాక్లు చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలను, ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు మా కార్యకర్తల మీద. ఇవన్నీ సరిపోనట్లు